ఆదికాండము 6:4. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ద్వితీయోపదేశకాండము 32:7. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. యెహోషువ 11:10. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. యెహోషువ 14:15. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. న్యాయాధిపతులు 1:11. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు. న్యాయాధిపతులు 1:23. పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపెను. 1 సమూయేలు 9:9. ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇజ్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన యొడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. 2 సమూయేలు 5:2. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇజ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై యుందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి. 2 సమూయేలు 20:18. అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుట కద్దు. అలాగున చేసి కార్యములు ముగించుచు వచ్చిరి. 1 రాజులు 15:3. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యొడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. 1 దినవృత్తాంతములు 4:40. మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖము గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. 2 దినవృత్తాంతములు 35:21. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదారాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులగు వారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయుమని నాకు ఆజ్ఞాపించెను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపచేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించెను. యోబు 22:15. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? యోబు 29:2. పూర్వకాలమున నున్నట్లు నేనున్న యొడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న యొడల ఎంతో మేలు. యోబు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. కీర్తనలు 77:5. తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. కీర్తనలు 77:11. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. కీర్తనలు 78:2. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను.
కీర్తనలు 143:5. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. సామెతలు 8:22. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ప్రసంగి 3:15. ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. యెషయా 9:1. అయినను వేదన పొందిన దేశము మీది మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలీ దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలీలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. యెషయా 25:1. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావముననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. యెషయా 41:22. జరగబోవు వాటిని విషదపరచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విషదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని యెడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. యెషయా 43:9. సర్వజనులారా, గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. ఇర్మియా 7:12. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇజ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 7:7. ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. విలాపవాక్యములు 5:21. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. యెహెజ్కేలు 16:55. సొదొమయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు, షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు. యెహెజ్కేలు 36:11. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలుసుకొందురు. యోవేలు 2:23. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. మీకా 7:20. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. మీకా 7:14. నీ చేతి కర్ర తీసుకుని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. హబక్కూకు 3:6. ఆయన నిలువబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు.
అధికారుల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు. హగ్గయి 2:3. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారిని ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది గదా. జకర్యా 8:11. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. మలాకి 3:4. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. మార్కు 15:42. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. లూకా 9వ అధ్యాయంలో 8-19 చరణములు. కొందరు ఏలియా కనబడిననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి. వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియాయనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి. ఎఫెసీ 3:5. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు. హెబ్రీ 10:32. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. 1 పేతురు 1:16. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. 2 పేతురు 2:5. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. 1 యోహాను 2:7. ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్.